తెలుగుదేశం పార్టీ నేత బొలినేని కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భర్త అతని తరపు బంధువుల నుంచి తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని కోరుతూ హైదరాబాద్ కాజాగూడకు చెందిన బొలినేని కృష్ణవేణి దాఖలు చేసిన పిటిషన్లో టీడీపీ నేత బొలినేని కృష్ణయ్యకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమెకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. కృష్ణయ్యతో పాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాయదుర్గం ఎస్హెచ్ఓ, సైబరాబాద్ కమిషనర్, డీజీపీ, అనధికారిక ప్రతివాదులు హేమ, విఎస్సీ ప్రసాద్లకు కూడా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, కిమ్స్ ఆసుపత్రి చైర్మన్ బొలినేని కృష్ణయ్య నన్ను రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు నాకు పుట్టిన 3 పిల్లల్లో 2 నా వద్ద కాకుండా మొదటి భార్య బంధువుల వద్ద వహించుతున్నారు. నా కుమారుడి తల్లి పేరు కూడా మార్పు సర్టిఫికెట్లు సృష్టించారు. ఈ విషయంలో పలుమార్లు గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారిని తీసుకెళ్లడంతో వారు నేనే అసలు తల్లిని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో నా భర్తపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. అయితే పోలీసులు పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారు. కనీసం నాకు భద్రత కల్పించాలని కోరిన పోలీసులు ఇంతవరకు స్పందించడం లేదు. నా పిల్లలకు నేనే తల్లిని అని చెప్పుకునే స్థితికి తీసుకొచ్చిన ఈ అంశంపై సిట్ లేదా సిబిసిఐడితో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కృష్ణవేణి పిటిషన్ దాఖలు చేశారు.